విశాఖ టౌన్ కొత్త రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రలో భాగంగా బలభద్ర సుభద్రాదేవి సమేత శ్రీ జగన్నాథ స్వామి వారు దశమి శనివారం నాడు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దశమి పర్వదినం కావడంతో భక్తులు ఉదయం నుండి క్యూ లైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం 1200 భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఫెస్టివల్ ఆఫీసర్ టి అన్నపూర్ణ పర్యవేక్షణలో ఆలయ ఈవో టి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ గ్రామంలో వేచేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి యొక్క రథోత్సవాలు అంగరంగ వైభవంగా టండన్ చౌటరీలో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా స్వామివారి దశావతార భక్తులందరూ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈరోజు స్వామివారు బలరామ కృష్ణావతారాల్లో భక్తులందరూ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో భక్తులు విశేషంగా ఉదయం నుంచి కూడా తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా కృష్ణావతారం రోజు విశేషంగా భక్తులు రావడము ఉత్తరాంధ్ర నుంచి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడు ధర్మ సంస్థాపన గావించడానికి భగవంతుడు అవతరిస్తాడని చెప్పి నిరూపణ చేసినటువంటి అవతారం ఏదైనా ఉందంటే శ్రీకృష్ణ అవతారం. ఈ శ్రీకృష్ణ అవతారంలో మన ద్వారపాలకులైన శిశుపాలు దంతభక్తులుగా జరుగుతున్నటువంటి వారు నిరంతరం శ్రీ మహావిష్ణు యొక్క దేశంతో వారితో సంబంధించి వైకుంఠలోకానికి వెళ్ళిన అవతారం కూడా కృష్ణావతారంలో ఉండడం జరిగింది. అలాగే ఈ ప్రపంచానికి గీతను అందించినటువంటి అవతారం కూడా కృష్ణావతారం. ఇటువంటి కృష్ణావతారంలో భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచే విశేషంగా తరలి వస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. భక్తులందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకొని ధరిస్తారని చెప్పుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా తెల్లవారుజాము నుంచే 5 గంటల నుంచే స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఇంకా ఇప్పటిదాకా కూడా ఆ భక్తు జనసందోహంతోనే ఉత్సవం జరుగుతూ ఉన్నారు. అది నమస్తే, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి యోగా పనిచేస్తాను. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు బలరామ శ్రీకృష్ణ అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా దర్శనం. ఈరోజు దశమి, అలాగే శనివారం కావడంతో పొద్దున్న నుంచి కూడా క్యూ లైన్స్లో భక్తులందరూ కూడా బారులు తీరారు. మధ్యాహ్నం పూట 1000 మందికి అన్నసత్రం, అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ధర్మసత్రం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామండి. కావున భక్తులందరూ కూడా తరలి వచ్చి స్వామివారి కృష్ణావతారంలో దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాకు సహకరించి వాళ్ళు కూడా హాయిగా దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. Audio Jungle.